నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ చిన్న మస్తా ఉపాసకులు డాక్టర్ భార్గవ దేవన గారు మనతో ఉన్నారు. స్వామి నమస్తే అండి. నమస్కారం అండి. చాలామందికి బెడ్రూమ్స్ రకరకాలుగా అలంకరించుకుంటారు. నైట్ వ్యూ లాగా, డే వ్యూ లాగా రకరకాల. సాధారణంగా దంపతులు మినహా ఎవరు అందులోకి ఎంటర్ అవ్వరు మ్యాక్సిమం రాత్రిలో పడుకునే సమయంలో. ఇలాంటి సమయంలో అసలు గదిలోకి ఎవరెవరిని రానివ్వాలి, ఎవరు రానివ్వకూడదు, దీనివల్ల ఫలితాలు ఉంటాయా? నిజంగా ఇలాంటివి ఏమైనా ఒక ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ లాంటిది ఉంటుందంటారా? ఏంటంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పుడు కానీ దంపతులు ఉండే ఆ బెడ్రూమ్లోకి ఎవరిని రానివ్వకపోవడం చాలా మంచిది. అంటే పని వాళ్ళు ఏదైనా శుభ్రం చేస్తే వాళ్ళు రావచ్చు. ముఖ్యంగా ఆ బెడ్ మీద కూర్చోవడం, బెడ్ మీద పడుకోవడం లాంటివి చేయకూడదు. ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. భార్యాభర్తలకు ఒక ఎనర్జీ ఉంటుంది. వీళ్ళకి ఎవరో వచ్చారో అది అతిథులని వచ్చి పడుకున్నారనుకోండి, ఆ ఎనర్జీ వీళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయండి ఎనర్జీస్. మనం అనుకుంటా అవన్నీ కాదులేని. నో, ఎనర్జీ అనేది మారుతానే ఉంటుంది. అందుకే మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్లకు ఒక హాలు అట్లాంటిది ఏదైనా పెట్టుకొని అక్కడే వాళ్ళు స్టే చేసే విధంగా చూడాలి. లేదు మీ ఇంట్లో ఏదైనా సపరేట్ గది ఉంటే ఆ గదిలో వాళ్ళని పెట్టే ప్రయత్నం అన్నా చేయాలి. మీరు లేదు రండి పడుకోండి, మా బెడ్ మీద పడుకోండి, మా బెడ్ మీద పడుకోండి అని మీరు అన్నారనుకోండి, ఖచ్చితంగా అంటే చేంజెస్ అనేవి వచ్చే తీరుతాయి. వాళ్ళు ఎటువంటి థాట్స్తో వచ్చారో మనకు తెలియదు. ఊరికే వస్తారు. ఇప్పుడు బంధువులు అంటామండి, ఎవరికి పెద్ద కొంతమందికి పాజిటివ్ దృక్పథం ఉండదు. ఏదో వాళ్ళు బాగుమన్నారు అనుకోండి, ఈర్ష్య చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. పైకి వచ్చి నవ్వే వాళ్ళు ఉంటారు, సరదాగా ఉంటారు. కానీ లోపల అంతా కుళ్ళు కుతంత్రాలే ఉండొచ్చు. మరి వాళ్ళ ఆలోచన విధానం అంతా పడుతుంది కదా. ఇది మనం ఊహకు అందని విధంగా భయంకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బంధువులు వస్తే మ్యాక్సిమం ఒక హాళ్ళల్లోనే వాళ్ళని పెట్టేసి అక్కడే అచ్చటముచ్చటలు చేసుకునే అవకాశాలు పెట్టుకోవాలి. ఎవ్వరు కానీ భార్యాభర్తల దగ్గరికి బంధువుల్ని లోపల పిలిచి పడుకోబెట్టే ప్రయత్నం చేయకండి. లేదంటే మీరన్నా ముఠాముల్లా సర్దుకొని వాళ్ళతో పడుకోండి. కానీ మీ బెడ్రూమ్ కంటూ ఒక ఆరా ఉంటుంది, దాని అనవసరంగా డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేయకండి. అంటే పిల్లలు వచ్చినాక పిల్లల్ని కూడా పడుకోబెట్టకూడదు అంటే చిన్న చిన్న పిల్లలు వస్తారు. చిన్న పిల్లలది వేరే సబ్జెక్టు. ఎట్లా అంటే చిన్న పిల్లల్ని పడుకోబెట్టచ్చు సర్టన్ ఏజ్ వరకు. ఎందుకంటే చిన్న పిల్లలు అనేవాళ్ళు గురుస్వరూపం. వాళ్ళు పడుకోవడం ద్వారా మంచిది. అంతెందుకండి, సంతానం లేని వాళ్ళు చాలామంది ఈ పని చేసినా ఇంకా మంచిది. ఎట్లా అంటే ఆ పిల్లల్ని బెడ్ మీద వచ్చి ఎగురుతుంటారు. పిల్లలు బెడ్ మీద చెంగ ఒక ట్రంపోలైన్ మీద ఎగిరినట్టు ఎగురుతుంటారు. అలా ఎగరడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. శీఘ్రంగా సంతానం కూడా కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే పడక అనేది ఎప్పుడు రాహు శక్తి. రాహు శుక్రులు కలగలిపిన శక్తి ఈ బెడ్ అనేది. బెడ్ మీద ఏం చేస్తారండి, ఇంక మనందరికీ తెలుసు కదా. సో ఇట్లాంటి ఒక సంభోగ శక్తి మీద పిల్లలు అనేవాళ్ళు గురుస్వరూపాలు. ఆ గురుస్వరూపాలు ఎప్పుడైతే తాండవిస్తారో, అంటే వాళ్ళు ఎగురుతారో, ఆ రాహు బలం అనేది తగ్గుతుంది. అంటే ఆ నెగిటివిటీ తగ్గుతుంది. తద్వారా వాళ్ళకు శీఘ్రంగా సంతానమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే పిల్లలు ఎగురుతూ ఉంటే గమ్మున ఉండాలి. వాళ్ళు మనం బెడ్ పాడవుతుంది, బెడ్షీట్ పోతుంది, బెడ్ స్ప్రెడ్ పోతుంది అనుకుంటూ ఉండకూడదు. ఎగిరినసేపు తర్వాత వాళ్ళు ఏమీ భయంకరంగా ఏనుగులాగే ఉంటారు కదా. చిన్న పిల్లలు సరదాగా ఎగురుతారు. ఇంకా మీకు వీలైతే వాళ్ళని బెడ్ మీద వేసి కొన్ని టాయ్స్ వేయండి. ఆ బెడ్ మీద వాళ్ళు ఇదైనంత ఇంకా మంచి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇలా చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయండి జ్యోతిష్యం. కొంతమంది ఏంటంటే ఇంట్లో పెంచుకున్న కుక్క పిల్లలు, పిల్లి పిల్లలను కూడా బెడ్ మీద కూర్చోబెట్టేస్తారు. దానివల్ల కూడా ఏమైనా నష్టం వద్దండి, అలా చేయకూడదు. అలా చెప్పామంటే ఇంకా జంతు ప్రేమికులంతా భయంకరంగా అరుస్తారు. జనరల్గా చూడండి, కుక్కలకి పిల్లలకి మీరు ఎంత శుభ్రంగా పెట్టినా దానిలో ఏదో ఒకటి అనేది ఉంటే తీరుతుంది. మీ ప్రేమను మేము కాదనిలేం, కానీ అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అవి బాగున్నాయి కదా అని మంచం మీద పెట్టుకుంటే దానిలో చాలా రకాల మైట్స్ ఏవేవో దానికి అంతా ఉంటాయి ఆ బొచ్చులో. అవంతా వస్తే చిన్నపిల్లలు పడుకుంటూ ఉంటారు. మీరు అడగచ్చు, వ్యాక్సినేషన్ వేపిస్తాం, అవి వేపిస్తాం, ఇవి వేపిస్తాం. ఏది మీరు వేయించినప్పటికీ జంతువే. అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మీరు అనవసరంగా బెడ్ల మీదకి దాని మీదకి అనేది దాన్ని తేగకూడదండి. ఇంకా పిల్లులు, ఈ కుక్కలు ఇవన్నీ అలా తేగకూడదు. దానిల యొక్క పరిధి దానిలోకి పెట్టేసేయాలి. కొంతమంది మేము కన్న పిల్లలాగా చూసుకుంటామని చాలామంది చెప్తూ ఉంటారు. అది చూసుకోండి అమ్మా, ఏం కాదని లేదు.
ఇప్పుడంతా వైరస్లు అవి ఇవి తెలుసు కదండి. దాని ఎంగిలి ఇట్లా చూస్తేనే మొన్న ఇన్స్టాలో ఒక వీడియో చూశాను. కుక్క ఒక అతను పాపం కుక్కకి ఇలా అద్దం పెట్టేసాడు, అది నాకుతుంది అద్దం. ఆ అద్దం తీసుకొని ఆ మైక్రోస్కోప్లో పెట్టిస్తే ఎన్ని వైరస్లు ఉన్నాయో ఆ సలైవాలో, కుక్క సలైవాలో. అట్లాంటి చిన్నపిల్లలకి అవి నాకు ఏమన్నా ఉందా? అదే చాలా డేంజర్. అది కడుపులోకి పోయి తర్వాత ఎవరికండి నష్టము. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. జంతు ప్రేమికులు నేనేం కాదని లేదు, ఎక్కడ ఉంచాలో ఇంట్లో అక్కడ ఉంచాలి. సో జాగ్రత్తగా ఉంటే మంచి అద్భుతాలు ఇప్పుడు కుక్క భైరవ స్వరూపమే. కాబట్టి దాన్ని ఎవరు కాదని లేదు. మరి అన్ని కుక్కలు భైరవ స్వరూపం కాదు, అవును. వీధి కుక్కనే భైరవ స్వరూపము. మనోళ్ళు భైరవ స్వరూపం అని చెప్పేసి డాల్మేషన్ని, జర్మన్ షెపర్డ్ని వీటన్నింటినీ కాలభైరవ స్వరూపం అంటారు. కాదమ్మా, కాలభైరవ స్వరూపం అనేది వీధి కుక్క మాత్రమే. ఆ వీధి కుక్కలకు, అందుకే మీరు కుక్కలకు అన్నం పెట్టమంటే ఈ కుక్కలకు కాదు, వీధి కుక్కలకు పెడితేనే మీకు మంచి జరుగుతుంది. ఈ కుక్కలు ఎట్లా శక్తున్నలు పోషిస్తారండి. మేము కుక్కలకి తాకుతున్నాం మాకు భైరవ స్వరూపం అనుకుంటే కాదు. మీ బొచ్చు కుక్క, లక్షలు పెట్టిన కుక్కలు భైరవ స్వరూపాలు కాదు, వీధి కుక్క మాత్రమే భైరవ స్వరూపం. ఓకే అండి, ధన్యవాదాలు అండి. నమస్కారం. చూసారుగా, మరో టాపిక్తో కలుద్దాం.